ఈరోజు రేవంత్ రెడ్డి గారు 1,50,000 వరకు రుణమాఫీ అనేది చేస్తానని ఈరోజు ప్రకటించారు. ఏదైతే ఉందో రెండో విడత నిధులు అనేవి జూలై 31 లోపు అందరికీ 1,50,000 వరకు రుణాలని మాఫీ అవుతానని ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. మరి దాంతోపాటు ఏదైతే నిధులు ఉన్నాయో 2 లక్షల వరకు రుణాలనేవి మాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఎన్నికల సందర్భంగా చెప్పారు. బట్ ఎందుకంటే ఆ ఎన్నికల సందర్భంగా వివరించిన మాట నిజమే. బట్ ఎందుకంటే వాళ్ళు విదేశీ పర్యటన వల్ల ఆగస్టు 2 నుంచి 14 వరకు విదేశీ పర్యటన వల్ల సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ నిధులను ప్రకటించలేకపోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు 3 విడతలుగా ఈ రుణాలనేవి మాఫీ చేస్తానని చెప్పారు. ఆ 3 విడతల్లో ఫస్ట్ విడత అనేది 1,00,000 వరకు నిధులు అనేది విడుదల చేశారు. మరియు రెండో విడత అనేది ఈ నెల 31 వరకు జూలై 31 వరకు నిధులను విడుదల చేస్తానని చెప్పారు ఈరోజే. ఎందుకంటే దివంగత జైపాల్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా కల్వకుర్తిలో ఈరోజు ప్రకటించారు. మరి దాంతో మిగతావి ఏవైతే ఉన్నాయో ఆ 1,00,000 వరకు రుణాలనేవి ఆగస్టు లోపే ఇవి ప్రకటిస్తానని ఈరోజు చెప్పారు. మరి దాంతోపాటు ఎవరైతే 1,50,000 వరకు ఉంటుందో ఆ 1,50,000 వరకు అనేది రేపనేది అసెంబ్లీలో ప్రకటించేసి దాని నిధులు అనేవి విడుదల అనేది చేస్తారు. అలా ఎవరైతే ఉన్నారో 1,00,000 వరకు వెయిట్ చేసే వాళ్ళు ఆందోళన చెందవద్దు. ఖచ్చితంగా 1,00,000 వరకు 2 లక్షల వరకు ఏదైతే ఉన్నారో 2 లక్షల వరకు ఆగస్టు లోపు ఇవి అనేది 2 లక్షల వరకు రుణాలని మాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రకటించారు. మరియు దాని విదేశీ పర్యటన వల్ల ఇది అనేది డీలే అనేది అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.